హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో గణేశోత్సవ్ 2024 వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బాగా ఆర్గనైజ్ చేసి గ్రాండ్గా ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేస్తున్నాడు. సో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. అంతేకాకుండా అందరూ ఆహ్వానితులే, నన్నే కదండి, మా ఫ్రెండ్ అంత చెప్పింది ఏంటంటే అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు. ఒకసారి విజిట్ వన్స్, ప్రైజ్ ద లార్డ్ గణేష్ వినాయక. గణేశోత్సవాలకి నేను విజిట్ చేసినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక పెద్ద ఆయన అయితే కోఆర్డినేట్ చేశారు. ఒక అతన్ని కలవడం జరిగింది. అతను చెప్పింది ఏంటంటే ఈ గణేశోత్సవాలు అసలు ఎలా మొదలైనవి, ఇంత గ్రాండ్గా, ఇంత వ్యాస్ట్ ఆర్గనైజేషన్లో ఎంటైర్ ఇండియాలో గణేశోత్సవాలను ఎప్పటి నుంచి ఎలా ప్రారంభించారు అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం. సో గెట్ ఇన్ టు వీడియో. బ్రిటిషర్లు మన దేశంలో ఏ ఉత్సవాలు చేయించేవారు కాదు, గుంపులుగా కలవనిచ్చేవారు అసలే కాదు. అంతటా 144 సెక్షన్ అమల్లో ఉండేది. గణేష్ పూజలు ఇంటికి మాత్రమే పరిమితం కాకూడదని పూర్వకాలం నాటి సామూహిక పూజలు, నిమజ్జనాలు 1893లో పునఃప్రారంభం చేసి లక్షలాది మంది హైందవ సైన్యాన్ని తయారు చేసి స్వరాజ్యోద్యమానికి అంకురార్పణ చేసిన లోకమాన్యుడు నన్ అదర్ దాన్ బాలగంగాధర్ తిలక్. సో ఈయన చేతుల మీదుగా ఈ గణేష్ ఉత్సవాలను ఇంత వ్యాస్ట్ ప్రాసెస్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందుకే గణేష్ ఉత్సవాలు ఇండియా మొత్తం చాలా బిగ్ సెలబ్రేషన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.